ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చిలో 101 క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున చర్చి కమిటీ బాధ్యులు శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్ఠించారు. ఉదయం తెల్లవారుజామున 4:30 ప్రాతకాల ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమైంది. ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ వాక్యాన్ని ఇచ్చారు. దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం సంఘం తరపున క్రైస్తవ సోదరులకు బిషప్ యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకంలో యేసుక్రీస్తు జన్మదినం జరపని దేశమంటూ ఉండదని, అన్ని దేశాలు ఆయన లోకరక్షకుడిగా భావించి ఆయన జన్మదినాన్ని జరుపుకుంటారని బిషప్ దైవ వాక్యాన్ని అందించారు. సుమారుగా 5,000 మంది భక్తులు ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసేలా చర్చిలో ప్రధాన వేదిక ముందు సాంప్రదాయ పద్ధతిలో పశువుల పాక ఏర్పాటు చేసి దానికి స్టార్ వేలాడదీశారు. మరో పక్కన పెద్ద సైజు క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి దానిని శాంతా క్లాజ్ బొమ్మలను, బెల్స్, స్టార్స్, గ్రీటింగ్ కార్డులు, రంగురంగుల బాల్స్తో అందంగా అలంకరించారు. చర్చిలోని విశాలమైన హాల్ను రంగురంగుల మెరుపు కాగితాలు, బెలూన్లు, స్టార్లతో శోభాయమానంగా అలంకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు మెదక్ చర్చికి తరలిరానున్నారు. ఈ మేరకు సిఎస్ఐ యంత్రాంగం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 500 మంది పోలీసులతో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇండియా సంఘ మరియు మెదక్ అధ్యక్ష మండల పక్షమున ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందిస్తున్నాను. ఈ లోకంలో యేసు జన్మను జరుపుకోనటువంటి దేశం అంటూ ఎవరు ఏ దేశం కూడా లేదు. అన్ని దేశాలలో ఆయన జన్మను ఏదో ఒక రకంగా జరుపుకుంటుంటారు. కారణము ఆయన లోకరక్షకుడుగా జన్మించినందుకు. ఈ లోకంలో ఎందరో జన్మించారు, కానీ అందరి జన్మ మాత్రము ఈ ప్రపంచమంతా జరుపుకోదు. జరుపుకునేటువంటి ఒకే ఒక వ్యక్తి జన్మదినం ప్రపంచమంతా, అది యేసుక్రీస్తు జన్మ. కారణము ఆయన లోకరక్షకుడుగా జన్మించాడు.